హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే సూపర్ డూపర్‌గా ఉన్నాను. సో, ఈరోజు వీడియోలో నేనైతే నా మేకప్ రొటీన్ చూపిద్దామని జెప్పేసి అనుకుంటున్నాను. లైక్ నేను డైలీ సింపుల్‌గా చేసుకునే మేకప్ ఎలా ఉండిద్ది అని జెప్పేసి. అండ్ నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే అప్‌గ్రేడ్ చేస్తున్నాను. సో, ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది గూడా చూపిద్దామని అనుకుంటున్నాను. సో, క్విక్లీ లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో గైస్. ఓకే. నేనైతే ఫస్ట్ ఫేస్ వాష్‌తో స్టార్ట్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా నేనైతే డైలీ 3 టైమ్స్ అలా వాష్ చేస్తాను ఫేస్ అనమాట. లైక్ లేచిన వెంటనే ఒక్కసారి, అండ్ ఆఫ్టర్‌నూన్స్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి చేస్తూ ఉంటాను. సో, ఇన్‌కేస్ నేను ఎప్పుడైనా అలా ఫేస్ వాష్ చేయకుండా మేకప్‌తో గనుక అలా పడుకొని ఉంటే గనుక నెక్స్ట్ రోజుకైతే నాకు యాక్నే వచ్చేసేది. సో, ఇన్‌కేస్ మీలో ఎవరికన్నా కూడా ఇలా యాక్నే ప్రాబ్లమ్స్ గానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే గనుక కంపల్సరీ అయితే 3 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి డైలీ. నాకు కూడా యాక్నే రీసెంట్‌గా వచ్చిందని చెప్పేసి నేనైతే ఈ సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. లైక్ ఫోమ్‌లా ఉంది గదా! సో, ఇదైతే ఆల్మోస్ట్ అయిపోతుంది. లైక్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే కొంచెం యాక్నే తగ్గింది. బట్ ఇంకా లైట్‌గా ఉంది. సో, మొత్తం క్యూర్ అవ్వడానికి ఇంకొక 2 వీక్స్ అయితే పడుతుందనిపిస్తుంది. సో, మొత్తం అయిపోయాక నేనైతే ఫేస్ వాష్ చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్‌గా లైక్ జెంటిల్‌గా చేస్తే బెటర్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే స్కిన్ అనేది హార్మ్ అవ్వకుండా ఉంటుంది గదా! అండ్ ఆఫ్టర్ ఫేస్ వాష్ కూడా మనం ఏదైతే టవల్ అయితే యూజ్ చేస్తున్నామో దాంతో కూడా లైట్‌గా ట్యాప్ చేస్తే సరిపోతుంది. లైక్ రబ్ చేయకుండా. అండ్ నేను ప్రెజెంట్ ఈ వీడియోలో అయితే నా దగ్గర ఉన్న మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొన్ని అయితే నేను అప్‌గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఏమైతే అప్‌గ్రేడ్ చేస్తానో అవి కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఏ ఆర్డర్‌లో నేనైతే వేసుకుంటున్నానో అది కూడా నేను మెన్షన్ చేస్తాను. సో, ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. లైక్ మేకప్ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దట్ లింక్స్ అనమాట. అండ్ నేనైతే ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఏంటి అవన్నీ కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ యూ కెన్ గో దేర్ అండ్ పర్చేజ్. సో, వన్స్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాక నేనైతే ఫస్ట్ యూజ్ చేసే ప్రొడక్ట్ ఏంటంటే టోనర్ అనమాట. సో, నేను ప్రెజెంట్ అయితే ప్లమ్ టోనర్ యూజ్ చేస్తున్నాను. లైక్ కనిపిస్తుంది గదా మీకు. బట్ ఇదైతే ఆల్మోస్ట్ అయిపోతుంది. లైక్ ఇదైతే అయిపోతుంది. లైక్ ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చిందనమాట. సో, అందుకని చెప్పేసి నేను కొత్తది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వేరే బ్రాండ్‌కి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ ఇదివరకు నేను డాట్ అండ్‌కి యూజ్ చేశాను. బట్ నాకది అనిపియలేదు. సో, నేను అప్పటి నుంచి ప్లమ్మే వాడుతున్నాను. కాకపోతే ఈసారి ఎందుకో చేంజ్ చేద్దామని అనిపించింది. సో, ఇంకా ప్రెజెంట్ అయితే కొంచెం ఉంది గదా! లైక్ ఇంకొక 1 వీక్ అయ్యాక చేంజ్ చేద్దామని చెప్పేసి ఆగాను. సో, ప్రెజెంట్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో, నేనైతే మినిసోలో క్యూట్‌గా ఉండిద్దని జెప్పి చిన్న ఫ్యాన్ అయితే తీసుకున్నాను మేకప్‌కి. కాకపోతే అందులో బ్యాటరీస్ లేవు నా దగ్గర. సో, అందుకని జెప్పేసి ప్రెజెంట్ అది యూజ్ చేయట్లేదు నేను. అండ్ నేనైతే స్టార్టింగ్‌లో ఫేస్ వాష్ చేసుకున్నాను గదా! అప్పుడైతే నేను ఈ ఫేస్ వాష్ యూజ్ చేశాను గదా! చెప్పాను గదా మీకు ఫేస్ గ్లో అని జెప్పేసి. సో, నేను ఇది మారుద్దామని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్‌గా చూసుంటే మీరు నాకు యాక్నే కూడా వచ్చింది. లైక్ లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను గదా! సో, ఇది అవాయిడ్ చేద్దామని జెప్పేసి నేను స్కిన్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసినప్పుడు నాకైతే ఫేస్ వాష్ కూడా చేంజ్ చేశారనమాట. సో, ఇది ఇచ్చారు. సో, ఇది నేను పర్చేస్ చేశాను. కాకపోతే ఇది ఆల్రెడీ కొంచెం ఉంది కదా! సో, ఇది అయిపోయాక యూజ్ చేద్దామని చెప్పేసి ఆగాను. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్ టోనర్ నేనైతే రెగ్యులర్‌గా యూజ్ చేసేది మాయిశ్చరైజర్ అనమాట. సో, నెక్స్ట్ యూజ్ చేసేది నేనైతే జిట్ మాయిస్ట్ అనే మాయిశ్చరైజర్ అనమాట. ఇది నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ అనమాట. సో, ఇది ఆయిల్ ఫ్రీ. కాకపోతే నేను మాయిశ్చరైజర్ కూడా చేంజ్ చేద్దాము. నా స్కిన్ ఆల్రెడీ డ్రైగా ఉంది. సో, ఇంకా డ్రై అవుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో, ఇది యూజ్ చేస్తుంటే. సో, అందుకని చెప్పేసి నేనైతే మాయిశ్చరైజర్ చేంజ్ చేద్దామని చెప్పేసి రీసెంట్‌గా నేను ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా డెర్మటాలజీ సజెషన్ అనమాట. ఇదేంటంటే యాక్మిస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ జెల్. సో, ప్రెజెంట్ నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను.
అప్లయింగ్ మాయిశ్చరైజర్ వెరీ స్మూత్‌లీ. ఓకే. ఆఫ్టర్ మాయిశ్చరైజర్ నేనైతే రెగ్యులర్‌గా యూజ్ చేసే సన్‌స్క్రీన్ అనమాట ఇది. లైక్ ఆల్‌మోస్ట్ ఇయర్స్ నుంచి నేనైతే ఈ సన్‌స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో, అప్పటి నుంచి నేనైతే చేంజ్ చేయలేదు. ఎందుకంటే ఇదంతా బావుంటుందని జెప్పేసి. సో, నేనెవ్వరు అడిగినా కూడా మ్యాక్స్ ఈ సన్‌స్క్రీనే సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇది కాకుండా స్టార్టింగ్‌లో చాలా ట్రై చేశాను. బట్ నాకెందుకు ఇదే చాలా వర్త్ అనిపించింది. సో, అప్పటి నుంచి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. సో, ఇది గూడా ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది. సో, నేనిది ఇంకొకటి తీసుకోవాలనమాట. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోటో స్టేబుల్ గోల్డ్. సో, ఇందులో ఎస్‌పీఎఫ్ 55+ అనమాట ఇది. నేనైతే కంపల్సరీ యూజ్ చేస్తాను సన్‌స్క్రీన్. లైక్ ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్తున్నా గూడా రెగ్యులర్‌గా నేను సన్‌స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఈ ప్రొడక్ట్స్ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. సో, అందుకని చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. లైక్ ఇది తీసుకున్న మంత్ కూడా అవ్వలేదనుకుంటా. బట్ స్టిల్ అప్పుడే అయిపోతుంది. అండ్ కాస్ట్ పరంగా వస్తే ఇది కొంచెం కాస్ట్‌లీ అనే చెప్తాను. ఎందుకంటే లైక్ ఆల్‌మోస్ట్ 800, 900 పడిద్ది ఇది. ఓకే. ఐయామ్ డన్ విత్ అప్లయింగ్ సన్‌స్క్రీన్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్. సో, కరెంట్లీ ఐయామ్ గోయింగ్ విత్ దిస్ మామాఎర్త్ ఫౌండేషన్. నేను యూజ్ చేసే షేడ్ అయితే ఎస్‌పీఎఫ్ 16 115 షేడ్ అనమాట నేను యూజ్ చేస్తుంది ఇందులో. ఎవరి స్కిన్‌కి మ్యాచ్ అయ్యే షేడ్ వాళ్ళు యూజ్ చేస్తే బెటర్. లేదంటే అంత పర్ఫెక్ట్‌గా రాదు మేకప్. ఆల్రెడీ తెలిసే ఉండుండిద్ది కదా మీకు. నేను ఇదివరకు మేబ్లిన్ ఫౌండేషన్ వాడేదాన్ని. కాకపోతే చేంజ్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. సో, మా అమ్మాయికి సడెన్‌గా ఒక్కసారి మీరు చూసే ఉంటారు 1 ఇయర్ బ్యాక్ రివ్యూస్ అన్నీ పడిపోయినాయి గదా! సో, నాకు భయమేసింది మళ్ళీ ఇది కొనాలంటే. కాకపోతే ఒక్కసారి ట్రై చేద్దాం గదా! అని చెప్పేసి తీసుకున్నాను. నాకు అప్పటి నుంచి బానే అనిపించింది. చాలా రీజనబుల్ ఫౌండేషన్ అనమాట ఇది. ఒక్కొక్కసారి నేను బ్లెండ్ చేయడానికి బ్లెండర్ యూజ్ చేస్తాను. లేదు అంటే గనుక నేను నా ఫింగర్స్‌తోనే చేస్తూ ఉంటాను. సో, నేనైతే ఫౌండేషన్ ఎప్పుడు చాలా లైట్‌గా అప్లై చేస్తాననమాట. ఎందుకంటే నాకంత పడదనమాట నా స్కిన్‌కి. చాలా సెన్సిటివ్ స్కిన్ నాది. ఓకే. నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ విత్ కన్సీలర్. సో, అండర్ ఐస్ కవర్ చేయడానికి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మామాఎర్త్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. రెగ్యులర్‌గా యూజ్ చేస్తాననమాట నేను కన్సీలర్ అదిని. ఎందుకంటే ఈ మధ్య చాలా డార్క్ సర్కిల్స్ వచ్చినట్టు నాకనిపిస్తుంది స్లీప్ లేక. సో, అందుకని జెప్పేసి నేను కన్సీలర్ అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. సో, కాస్ట్‌లీ ప్రొడక్ట్స్‌కెళ్ళడం ఎందుకు అని జెప్పేసి రీజనబుల్‌లో ఈ మామాఎర్త్ ప్రొడక్ట్ అయితే నేను ట్రై చేశాను. సో, బానే అనిపించింది. ఓకే. ఐయామ్ డన్ అప్లయింగ్ విత్ కన్సీలర్ యాస్ వెల్. సో, నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అనమాట. రెగ్యులర్‌గా యూజ్ చేసేది. ఇది మా ఫ్రెండ్ యూజ్ చేస్తుంటే నేను చూసి నాకు నచ్చిందని జెప్పేసి నేను పర్చేస్ చేశాను. సో, అప్పటినుంచి ఇదే వాడుతున్నా అనమాట. లైక్ ఆల్‌మోస్ట్ అరౌండ్ మోర్ థాన్ 10 బాక్సెస్ నేను యూజ్ చేశాను. సో, ఇది కూడా ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కొచ్చింది. సో, ఇంకొక బాక్స్ తీసుకోవాలి. సో, అన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఒక్కసారి ఆర్డర్ చేద్దాం గదా! అని జెప్పేసి ఇంకా ఆగుతున్నా అనమాట. లైక్ ఆల్‌మోస్ట్ అన్నీ ఎండింగ్‌కొచ్చాయి గదా! అని జెప్పేసి. సో, నేనన్నీ కొత్తవి బ్రాండ్స్ అవి కొన్ని మారుద్దాం అనుకుంటున్నాను. సో, ఒక్కసారి అన్నీ మార్చాక నేను అది కూడా ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఐయామ్ డన్. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ విత్ ఐ షాడో. సో, బిఫోర్ థట్ లెట్ మీ అప్లై సమ్ లిప్ బామ్. సో, నేనైతే పిగ్మెంటేషన్ కోసం ఇది స్టార్ట్ చేశాను. లైక్ సెబామేడ్ అనమాట. సో, ఆల్‌మోస్ట్ అయిపోయింది మొత్తం లిప్ బామ్ అయితే. సో, యూ కెన్ సీ కదా! ఇంకా కొంచెమే ఉంది. సో, ఇది అయిపోయాక నేనైతే లిప్ బామ్ గూడా మారుద్దాం అని అనుకుంటున్నాను. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే గనుక ఈ సెబామెడ్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. లిటరల్లీ ఇట్ హెల్ప్స్ అనమాట. ఎందుకంటే నాకు ఇదివరకు చాలా పిగ్మెంటేషన్ ఉండేది లిప్స్‌కి. సో, ఇప్పుడైతే చాలా అంటే చాలా తగ్గింది ఆఫ్టర్ యూజింగ్ దిస్. అండ్ నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ విత్ దిస్ ఐ షాడో. ఇది నాకు చాలా ఫేవరెట్ ఐ షాడో అనమాట. మేబ్లిన్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌కి తీసుకున్నాను నేను. ఎందుకంటే ఆల్ లైట్ షేడ్స్ ఉన్నాయి. బేసికల్లీ ఐయామ్ ఫ్యాన్ ఆఫ్ లైట్ కలర్స్ అని చెప్పేసి చాలా వీడియోస్‌లో మీకు చెప్పా గదా! సో, అలా అని ఈ ఐ షాడో కూడా నా ఫేవరెట్ అనమాట. సో, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. నేనైతే ఎప్పుడు ఐ షాడో మల్టిపుల్ షేడ్స్ వేస్తూ ఉంటాను. లైక్ మిక్స్ చేసి. నేనెప్పుడు సింగిల్ షేడ్ యూజ్ చేయననమాట. సో, ఏ ఔట్‌ఫిట్ వేసుకున్నా గూడా నేను మల్టిపుల్ షేడ్స్ ఏస్తూ ఉంటాను. మల్టిపుల్ షేడ్స్ మిక్స్ చేసి. ఓకే. ఐయామ్ డన్ విత్ దిస్. ఐలైనర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే లుక్ చాలా సింపుల్‌గా పెట్టాలి అండ్ టైమ్ కూడా టేకింగ్ అనమాట ఐలైనర్ అనేది. సో, అందుకని చెప్పేసి ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ట్రెడిషనల్ వేర్ అలా వేసినప్పుడు నేను ఐలైనర్ గాని, కాజల్ గాని వేస్తూ ఉంటాను. బట్ రెగ్యులర్‌గా అయితే టైం లేనప్పుడు ఆఫీసెస్‌కి అలాంటి వాటికి నేను ప్రిఫర్ చేయను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మస్కారా. కరెంట్‌లీ నేను అప్లై చేస్తున్నా గదా!
నేను ఇదివరకైతే బెనిఫిట్ బ్రాండ్ మస్కారా యూజ్ చేసేదాన్ని. అది అయిపోయిందని జెప్పేసి సడెన్‌గా నేను జూడియోకెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. ఎలా ఉండిద్దో చూద్దాం చాలా రీజనబుల్‌గా అని జెప్పేసి. సో, ఓకే. అంతైతే అనిపియలేదు. సో, ఇది కూడా నేను మార్చాలి. నెక్స్ట్ వన్ వి ఆర్ గోయింగ్ విత్ దిస్ ఐబ్రో కేక్ విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో, ఇప్పటినుంచో నేను ఇది యూజ్ చేస్తున్నాను. లైక్ ఎజియోలో పర్చేస్ చేశాను మిస్ క్లియర్ బ్రాండ్ నుంచి. ఇదివరకైతే నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసేదాన్ని. దాంతో పోలిస్తే ఈ కేక్ అయితే చాలా అంటే చాలా బావుంది. బేసికల్‌గా నాకు థిక్ బ్రోస్ అనమాట. సో, ఇదైతే నాకు చాలా నచ్చింది. నేనిది సజెస్ట్ చేశాక చాలా మంది పర్చేస్ చేశారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా. వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బావుందని జెప్పారు. సో, ఇన్‌కేస్ మీరు కూడా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తుంటే గనక ఐబ్రో పెన్సిల్ కంటే ఇదైతే చాలా బెటర్ అని జెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. సో, యూ షుడ్ డెఫినైట్‌లీ గో విత్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఐయామ్ యూజింగ్ దిస్ హైలైటర్. ఇట్ ఈస్ ఫ్రమ్ Maybelline. అండ్ నా దగ్గరుండే బ్లష్ కూడా అయిపోయింది. నేను ఇదివరకు పిక్సీ బ్రాండ్ నుంచి బ్లష్ యూజ్ చేసేదాన్ని. అది కొంచెం కాస్ట్‌లీ అనమాట. సో, ఈసారి రీజనబుల్‌గా తీసుకుందాం అని జెప్పేసి నేనైతే ఇంకా పర్చేస్ చేయలేదు బ్లష్. సో, ఒక్కొక్కసారి నా దగ్గర బ్లష్ లేకపోతే నేను లిప్‌స్టిక్‌తోనే బ్లష్ చేస్తూ ఉంటాను. ఆర్ ఇట్స్ లైక్ ఐ షాడో యూజ్ చేస్తాననమాట. సో, ప్రెజెంట్ అయితే నేను ఐ షాడోనే యూజ్ చేస్తున్నాను బ్లష్‌లా గూడా సింపుల్‌గా. ఓకే. అండ్ ప్రెజెంట్ అయితే నేను మాయిశ్చరైజర్ ఇది యూజ్ చేస్తున్నాను. లైక్ బాడీకి. బాత్ అండ్ బాడీ నుంచి తీసుకున్నాను. నేను ఇది చేజింగ్ ఫైర్ ప్లేస్ అని జెప్పేది. ప్రెజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ విత్ లిప్ బామ్. ఇదైతే డియోర్ లిప్ బామ్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను గదా! ఇదైతే నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నా అని జెప్పేసి. సో, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ అండ్ లిప్ గ్లాస్ కూడా తెప్పించుకున్నా నేను. లుక్ అనేది చాలా సెటిల్‌గా పెట్టాలని జెప్పేసి నేనైతే చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే అనమాట. సో, నేనైతే ప్రెజెంట్ ఈ ఫేసెస్ కెనడా అనే బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇది కూడా ఆల్‌మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌కొచ్చింది. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇదనమాట నా సింపుల్ మేకప్ లుక్. Okay, so that's it for today's video, guys. We'll catch up in the next video. Until then, bye.